మనకి ఆకలేస్తే అమ్మా ఆకలవుతుందమ్మా అన్నం పెట్టమ్మా అని అడుగుతాం. ఏదన్నా ఎవరన్నా చిన్నప్పుడు మనల్ని జోలికి వస్తే అమ్మా వాడు చూడు నన్ను కొడుతున్నాడు, అమ్మా వీడు చూడు నన్ను కొడుతున్నాడు, నేనేం చేయలేదమ్మా అనగానే అమ్మ వచ్చి ఎంత రక్షణగా నిలబడుతుంది, ఒక దడిలాగా నిలబడుతుంది, ఒక రక్షణ గోడలాగా నిలబడుతుంది, మనల్ని కాపాడుతుంది. తల్లి, కన్న తల్లి. దేశం కూడా కన్న తల్లే. మన పుట్టుకకి, మన అస్థిరతకి, మన స్థిరత్వానికి అన్నిటికీ మూలం అమ్మ, భూమాత. ఆమెను మర్చిపోయి విదేశాలకు వెళ్ళిపోవటం, డబ్బు మీద యావ. మనకుండేది ఎకరాన్నర మొత్తం అమ్మేసి పిల్లోడిని, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లోడిని అమెరికా పంపించేస్తే 2-3 ఏళ్లలో ఒక 10 కోట్లు పంపుతాడు. ఇక్కడ నేను మీసాలు మెలేసుకుంటా తిరుగుతా, తెల్లగొడ్లు వేసుకొని తిరుగుతా, డప్పాలు కొట్టుకుంటా తిరుగుతూ ఉంటా. వాడు అక్కడ ఏం చేస్తే నాకేంటి, వాడక్కడ బాత్రూమ్లు గడిగితే నాకేంటి, కక్కీస్ దొడ్లు గడిగితే నాకేంటి, నేను ఇక్కడ చక్కగా గొప్పగా బతికానా లేదా, నా బిడ్డను నేను డబ్బులు పెట్టి చదివించానాయా అని ఒకడు వాగాడు. వాడికి నేను వేసిన క్వశ్చన్ ఏంటంటే, నిన్ను మీ నాన్న చదివించలేదా, నీకు మీ నాన్న తిండి పెట్టి పెంచలేదా, ఆయన్ని వాళ్ళ నాన్న పెంచాడు, నిన్ను మీ నాన్న పెంచాడు, నువ్వు నీ పిల్లోడిని పెంచావు, అతనికి విద్యాబుద్ధులు చెప్పించావు, అంతే. అతను నువ్వు అమెరికా పంపించటం ఇన్నాళ్ళు చాక్కొని, వాడక్కడ నువ్విక్కడ, మొన్న నీకు బాగలేదు, ఎవరొచ్చి చూశారు, నేనే దిక్కు కదా నీకు అని అడిగాను. అతనేం మాట్లాడలా, రిప్లై ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే కఠిన వాస్తవాలు ఇవి. ఇలాంటి సంఘటనలు లక్షల కోట్లు ఉంటాయండి. మా అమ్మమ్మ గారి ఊరుంది, 3 వంతులు అమెరికాలో ఏడుస్తారు. ఇక్కడ ముసలోళ్ళు చచ్చిపోయినా డబ్బులు పంపుతారు. ఏది, మున్సిపాలిటీ బండిలో వేసుకెళ్ళి తగలబెట్టుకోండి, మేము రాలేము, మేము వస్తే మళ్ళీ వెనక్కి రాలేము, మా పనులు ఉన్నాయి, మాకు రోజుకు $1,00,000 నష్టం, $10,000 నష్టం, $5,000 నష్టం. ఈ విధంగా డబ్బులు ఎక్కేసుకునే దానికి పోయినందువల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు తెలిసిన ఫ్యామిలీ ఒకరు, అతనికి ఉంది కరెక్ట్గా 75 సెంట్లు అండి. మరి ఇల్లీగల్గా పంపించాడు అమెరికా. వాళ్ళ పిల్లోడిని కూడా వెనక్కి పంపించేశారు. ఎట్లా పంపారు తెలుసా, అవమానకరంగా బేడీలేసి, C-24 ఏంటి అది యుద్ధ విమానం ఉంటుంది, దాంట్లో పడేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు కాళ్ళు ఓడదీయలేదంట, చేతులు ఓడదీయలేదంట కట్లు. యూరిన్ పోసుకోవాలంటే బాధేవాళ్ళంట బెత్తాలు తీసుకొని. అది పరిస్థితి. అంటే రెండోసారి ఇలాంటి తప్పులు చేసి రావద్దు మా దేశంలోకి మీరు అని అడుగుతున్నారు. అమెరికన్స్ దమ్ముగల్లోళ్ళు మాత్రమే తీసుకుంటారు. దమ్ముగల్లోళ్ళకి ఇక్కడ కూడా మంచి ఉపాధి ఉంది. నా మేనగోడలకి 25 లక్షలు నెలకి. ఏ చేసుకోలేరా? అమ్మాయి ప్రతిభ చూపించుకుంది, నెలకి 25 లక్షలు తీసుకుంటుంది. మంచి పొజిషన్లో ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత తెలుసు ఆమెకి, 8,000. గూగుల్ .net అనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు .net టెక్నాలజీని, అంటే అది కంప్యూటర్ భాష నాకు పూర్తిగా తెలియదు, నేను మెకానికల్, అందువల్ల నాకు అవగాహన లేదు. .net అనే దాని మీద 2 సంవత్సరాలు ఆమెకు నేర్పారు, ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇస్తున్నాం కనుక 8,000 నీకు స్టైఫండ్ లాగా ఇస్తున్నాం అని చెప్పి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కసారిగా 50,000 ఇచ్చారు అప్పట్లోనే. అప్పటి నుంచి ఆమె ప్రతిభ నిరూపించుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వచ్చే కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈరోజు ఆమెకి నెలకు 25 లక్షలు. బయటికి ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లే, ప్రశాంతంగా హాయిగా బతుకుతుంది. హెడ్ ఆఫీస్ బెంగళూరులో. నేను బెంగళూరులో చేయలేను, నాకు హైదరాబాద్ పిల్లలు చదువుకుంటున్నారు, నేను ఇక్కడి నుంచి చేస్తానంటే హైదరాబాద్లో ఆఫీస్ లీడ్ చేస్తుంది, శాలరీ బెంగళూరు నుంచి పడుతుంది. బెంగళూరులో పనిచేస్తున్నట్టే ఉంటుంది, కానీ హైదరాబాద్ నుంచి వర్క్ చేసుకొని ఇస్తున్నారు. ఎందుకు ఆ ఫీజిబిలిటీ ఇచ్చారు ఆమెకి? ఆమె దమ్ము నిరూపించుకుంది. ఏమి అమెరికా పోయినా బతుకుద్ది, ఇక్కడున్నా బతుకుద్ది, ఎక్కడున్నా బతికిద్ది. నీ పిల్లవాడిని నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు సక్రమంగా చదివించి అల్లరి చిల్లరోళ్ళతో తిరగకుండా మంచి మార్కులు వచ్చేటట్టుగా, అతని విజ్ఞానం, మార్కులు రావడం అంటే ఊరకు రావు, కష్టపడి చదివి జ్ఞానం పెంచుకుంటే అప్పుడు వస్తాయి మార్కులు. అప్పుడు అతను షైన్ అవుతాడు. ఏ విషయం అడిగినా కానీ సమాధానం చెప్పగలుగుతాడు, ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళకి రెక్టిఫై చేయగలుగుతాడు. అది కదా కార్పొరేట్ వాళ్ళకి కావాల్సింది. అందులో నువ్వు శ్రద్ధ తీసుకోలేదు కదా చిన్నప్పటి నుంచి పిల్లల మీద.
ఇవాళ కొత్తగా వాడు ఇంజనీరింగ్ కష్టపడి వాడేదో కష్టపడి వాడి కష్టం వాడు పడి నానా గడ్డి తిని ఆడుకునే సమయం కూడా చదువు కేటాయించుకొని వాడికై వాడు చదివి కంప్లీట్ చేసుకుంటే నువ్వు నేను పెద్ద మగవాడిని నేను మా అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించా అట్ట చేసి అట్ట చేశాను వాగుతుంటావు. మీ నాన్న నీకు 10 ఎకరాలు ఇస్తే ఆ 10 ఎకరాల మీదనే కదా నువ్వు చదివించేవాడిని. నీ 10 ఎకరాలు 100 ఎకరాలు కావాలనుకోవటం ఏంది, ఎకరం 10 ఎకరాలు కావాలనుకోవటం ఏంటి? ఎకరం ఉండోడికి ఆశ ఉండాలి. ఎట్లా? నేను చించి సంపాదించి నేను ఎరగదీసి నేనే సంపాదించి నా బిడ్డకి ఇవ్వాలనేది ఉండాలి. అంతేగాని నా బిడ్డల రెక్కల కష్టం మీద నేను బతుకుతా, నా బిడ్డను చదివించలేదా? ఒకడు మీ వాడు ఎంతకు పంపాడా అని వేరే ఒక అతను అడుగుతున్నాడు. మా వాడు 50,000 పంపాడు, ఎప్పుడు 2,00,000 పంపేవాడు అని వాడు అంటున్నాడు. ఈడేమంటున్నాడు, మా వాడు 2,00,000 పంపాడు ఈ నెలలో, ఎప్పుడు 1,00,000 మా వాడు కూడా పంపేది. మరి ఏం పని చేస్తున్నాడు ఏమో తెలియదు. ఇంతకీ నేను అడిగా, ఏమైనా మీ పిల్లలకి జాబులు వచ్చానాలని. జాబులు ఏడొచ్చినాయే, అంత పోయి ఏడాదేనో అది ఏందో దేంటోనో పని చేస్తారంట. పొద్దున్న 4 గంటలంట, సాయంత్రం 2 గంటలంట. 4 గంటలదేమో ఇల్లీగల్ అంట, 2 గంటలదేమో లీగల్ అంట. జాగ్రత్తగా చేసుకొని వాళ్ళు తినంగా మిగిలిన నాకు పంపిస్తున్నారు. ఈడ అప్పు చేసి పంపించిళ్ళా తీరవద్దు. ఈ లంజాగుడుగులు ఇట తయారవబట్టి ఆ బిడ్డను చూడండి, గుండెల మీద బోర్లుగా పడుకోబెట్టి వీపు మీద బూట్ కాలేసి మళ్ళీ మోకాల మీద చేయి పెట్టి అదుముతున్నాడు. తెలుసా మీకు? మీకు బూట్ కాలే కనిపిస్తుంది. అది హింసని చూపిస్తే మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారని హింసను చూపించట్లా. నేను ఎంత దారుణంగా బిహేవ్ చేశారు తెలుసా? అబ్బాయిని బయటికి కనపడని దెబ్బలు కొట్టారు, కుళ్ళబొడిచారు. పాపం పసిబిడ్డ వాడు చూడండి, కనీసం ముక్కు పచ్చలారలా, ఆ లేలేత మొహం అట్ట తాకితే మొహం కందిపోయే వయసు పాపం. పడేసి వెనక్కి పెడరెక్కలు ఇరిసి మరి సంకెళ్ళు వేస్తూ వాడు కాలు ఎక్కడ పెట్టారు తెలుసా మీకు? ఖచ్చితంగా గుండె వెనక భాగంలో ఈపు మీద పెట్టాడు. బూట్ కాలు పెట్టి అదుముతున్నాడు. వాడు కాలు పెట్టి బూట్ కాలు మోకాల మీద చేసుకొని వాడు బలవంతా ఉపయోగించి అదిం పట్టుకున్నాడు. ఎక్కడ తగులుతుందండి ఆ ప్రెజరు? హార్ట్కి తగులుతుంది. ఎంత హృదయ వేదన అబ్బాయికి, ఎంత కష్టం వేసి ఉంటుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మన బిడ్డల్ని మనం ఎందుకు పెంచుకుంటున్నాం, ఎందుకు కన్నాం అసలు? ఒకసారి థింక్ చేయాలి. తల్లిదండ్రులు సరిగ్గా ఆలోచించకపోతే బిడ్డల ఉసురు తగిలి అన్యాయంగా మంచాలను పడి నికృష్టంగా 1, 2 వాళ్ళు కడుక్కోలేరు, ఎవడొచ్చేవాడికి కడగడు, ఈగలు వాలి చివరికి కుళ్ళి బతికుండంలోనే మాంసం పురుగులు పడి పీక తిని చస్తారు. నా కళ్ళతో నేను 5, 6 చూసి అట్ట చచ్చిన వాళ్ళని మా ఊళ్ళో, మా అమ్మమ్మ గారి ఊళ్ళో చూశాను. దిక్కు దివాణం లేని వాళ్ళు. ఇక్కడ మన కళ్ళ ఎదురుగా నెలకు ₹1,00,000 వస్తే భార్యాభర్తలు ఇద్దరు చెరొక 1,00,000 తెచ్చుకుంటే వారంలో 2 రోజులు సెలవులు, 5 రోజులు వర్క్. నువ్వు ఎంత ప్రెజర్తో పనిచేసినా 5 రోజులే కదా వారానికి. 2 రోజులు హాయిగా వర్క్ తీసుకో, రెస్ట్ తీసుకో, ఒక రోజంతా రెస్ట్ తీసుకో, 2వ రోజు సరదాగా అట్లా పగలు బయటికి వెళ్ళిరా, నైట్ నిద్రపో, మళ్ళీ 1 వీక్ నువ్వు రిలాక్స్డ్గా పని చేయగలుగుతావు కదా. అందుకే కదా వారాన్ని 2 రోజులు సెలవులు ఇచ్చేది. 2 రోజులు ఏందో ట్రిప్పులంట, పబ్బులంట, ఇలాంటి మనకు లేని కల్చర్ని అమెరికా నుంచి యూరోప్ నుంచి దిగుమతి చేసుకొని అలాంటి అలవాట్లు లేకుండా ఉంటే హ్యాపీగా ఒకళ్ళ శాలరీ ఖర్చు అవుతుంది, 1,00,000 అవుతుంది. ఎన్ని రోజులు అవుతుందండి? కొత్తగా పెళ్ళైనప్పుడు 5, 6 నెలలు ఖర్చు పెడతారు. వాళ్ళు చూడాల్సినవన్నీ చూస్తారు, చేయాల్సినవన్నీ చేస్తారు బిడ్డలు. ఆ తర్వాత ఎందుకు ఖర్చు పెడతారండి? అద్దె కడితే 30,000, ఏది డబుల్ బెడ్రూమ్ 30,000, ఇంకొక 40,000 ఫ్యామిలీ మెయింటెనెన్స్కి అవుతాయి. మొత్తం 70,000 అయిపోయింది. ఆల్మోస్ట్ 1,00,000 లోపు ఖర్చుతోటి హైదరాబాద్లో పాష్ లైఫ్. అంటే ఎవరు కూడా జీవించనంత హాయిగా జీవించవచ్చు. ప్రతిదీ తినాలనుకున్న తినొచ్చు, చేయాలనుకున్న పని చేయొచ్చు, హెల్దీగా ఉండొచ్చు, అన్నీ ఉంటాయి ఇండియాలోనే. ఒకళ్ళ శాలరీ మిగిలిద్ది. వెనకాల నువ్వు పగలు తీసి మిగిలిచి ఉంచితే పిల్లలకి ఏదన్నా, నువ్వు తాగి తందనాలాడి నువ్వు వాళ్ళని బ్యాడ్ హ్యాబిట్స్ చేసుకొని నువ్వు సొమ్ముగా చేయకుండా ఉంచితే ఆ బిడ్డలకు అది వెనకాల బ్యాక్ బోన్గా ఉంటుంది. వాడికి ఏదైనా రేపు అవసరం అయితే అది అమ్ముకొని వాడి కష్టాలు తీర్చుకుంటాడు. తల్లిదండ్రులు మారాలి. ఫస్ట్ తల్లిదండ్రులు మారితేనే బిడ్డలు సుఖంగా బతుకుతారు. తల్లిదండ్రులకి దురాశ ఎప్పుడైతే కలిగిద్దో, భరించలేని దురాశ, అప్పుడే ఇలాంటి అనవసరమైన విషయాలు జరుగుతాయి, పిల్లలకు కష్టాలు వచ్చి పడతాయి. ప్రశాంతంగా ఉండనేయచ్చు కదా వాళ్ళని.
మీరు ఇక్కడ కులుకుతూ ఉండకపోతే, వాళ్ళని అక్కడ కష్టపెట్టకపోతే మీరు కూడా ఏడన్నా బడి చావచ్చు కదా, ఏడన్నా పోయి ఆ గల్ఫ్ దేశాల్లో అటు ఇటు పోయి వాళ్ళ ఇళ్లలో పనులు చేయొచ్చు కదా. ఇంజనీరింగ్ చదివించిన పిల్లలు పోవటం ఏంది, కక్కిసి దొడ్లు కడిగేది దరిద్రులారా. మీరు పోయి ఆ గల్ఫ్ కంట్రీస్ పోండి, సాయిబులేళ్లలో వాళ్ళ బాత్రూమ్లు అవి కడగండి, వాళ్ళు చెప్పి చేయండి, వాడు ఆడ పడుకోమంటే ఆడ పడుకొని, ఆడ నుంచోమంటే ఆడ నుంచొని రండి. మీరు సంపాదించండి కష్టపడి, వాడికి ఇవ్వండి. వాడిని ఎందుకు ఈ కష్టాలు పాలు చేయటం? వాడు చూడు అసలు ఎంత హింస పడుతున్నాడు పిల్లోడు. దరిద్రులారా, ఇప్పుడన్నా మారండిరా, దేశం కోసం పనిచేయండిరా. మీ స్వార్థం కూడా ఉండాలి. ఎంతవరకు ఉండాలి? ఒక లెవెల్ వరకు ఉండాలి. లెవెల్ దాటితే ఇట్నే ఉంటుంది. మన ఊరు దాటి పక్క ఊరు పోతేనే పక్క ఊరోడు పొరుగు రోడు అంటాడు. అలాంటిది మన దేశం దాటి ఇంకో దేశం పోతే నీకు అసలు విలువే ఉంటుంది. అక్కడ నేను కొడితే ఎవరు, తిడితే ఎవరు? ఇప్పుడు బుజ్జోడిని కొడుతున్నారు, అమ్మ అంటాడు వాడు. అమ్మ ఎక్కడుంది? ఇక్కడుంది దుబ్బించుకొని. నాన్న ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు దుబ్బించుకొని. వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు, వాడు ఇక్కడికి రాలేడు. వాడి కష్టం కళ్ళల్లో పెట్టుకొని కళ్ళలో నీళ్లు గరిస్తే సరిపోయిద్దా? ఇక్కడుండి పంపించే ముందు ఆలోచించాలి ఏదైనా కానీ. వాడికేం కూటికి జరిగితే సరిపోదా? ఏడుంటే ప్రశాంతంగా హాయిగా ఇన్ని వందల సంవత్సరాలుగా భారతదేశంలో ప్రజలు ఎక్కడికి దాటిపోకుండా ఉండగలగంగా ఇప్పుడు ఎందుకు ఉండలేరు? కేవలం దురాశ కొంది పిల్లల్ని పెంచడం, చిన్నప్పటి నుంచి డబ్బులు 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 అని పెంచడం, పెద్ద అయిన తర్వాత ఇట్లా బలి చేయటం. మీరు బలి అవ్వచ్చు కదా పోయి. దరిద్రులారా, ఇప్పుడన్నా మారండిరా తల్లిదండ్రులారా. విదేశీ మోజులో ఉన్న తల్లిదండ్రులారా, ఇప్పుడన్నా మారండి. బిడ్డలను కాపాడండి. మనకు అసలే బర్త్ రేట్ తగ్గిపోయింది. చైనా తర్వాత మందే బర్త్ రేట్ లోలో ఉంది. అమెరికాలో కూడా బర్త్ రేట్ పెరిగిపోయిందా? మీరు చూసారా? ఎలాన్ మస్క్ ఎంతమంది పిల్లలు? దగ్గర 11 మంది చచ్చారంట వాడు ఒక్కడికే. ఎంతమంది ఎట్లా ఏం చేస్తున్నారు? పక్కలోళ్ళు ఇతర దేశాల వాళ్ళు ఏం చేస్తున్నారు? మనుషుల్ని పెంచుకుంటున్నారు. మనం ఉన్న మనుషుల్ని వాళ్ళ దేశాలు పంపి అక్కడ కూలోళ్ళని చేసి మనం ఇక్కడ కులుకుతున్నాం. ఏంది ఇది? మార్చుకోండి. ఇదంతా మీ మీద నాకేం ద్వేషం కాదు, ఇంకోళ్ళ మీద ద్వేషం కాదు. కళ్ళ ముందు దేశం నాశనం అయిపోతుంటే యువత అక్కడికి వెళ్ళి స్లేవుల్లాగా వాళ్ళు కనీసం మన ఇళ్లలో బాత్రూమ్లు మన పిల్లల చేత ఎప్పుడన్నా అసలు బాత్రూమ్లు కడిగేసిన అది ఇల్లు జిమ్మిచ్చారా ఆడపిల్లల చేత? ఇంటి ముందు ముగ్గేయటం వచ్చా మన ఆడపిల్లలకి? పోయి అక్కడికి పోయి వాడు ఎవడో షాపులో పనిచేయటం, వాళ్ళు ఎట చెబితే అట్ట తినటం, వాళ్ళు కొడితే పడతాం డబ్బుల కోసం. అంత కష్టపెట్టడం ఎందుకు పిల్లల్ని? బ్రతకలేరా ఏడుంటే? దురాశ వేడండి. ఇతర దేశాలు పోయి ఇంతకుముందు మన దేశాన్ని ఆక్రమించి బ్రిటిష్ వాళ్ళు మనల్ని స్లేవులను చేస్తే ఇప్పుడు మనం పోయి వాళ్ళకి స్లేవులు అవుతున్నాం. మనమే అవుతున్నాం. ఆఫ్రికా వాళ్ళని ఇంతకుముందు స్లేవులు అనేవాళ్ళు, ఇప్పుడు మనం అయిపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం అన్నా 15% భారతీయులు ఉంటారు. ఎట్లా ఉంటారు? వీళ్ళ కింద పని చేసుకుంటా ఏందో బతుకుతున్నాం అనుకుంటుంటారు వాళ్ళు గొప్పగా. కానీ ఏముండదు. తీరా చూసుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు. జీవితమే అయిపోద్ది. నా అనేవాళ్ళని నువ్వు చూడవు, నిన్ను చూసేవాడు. నీకు అక్కడ కష్టం వేసి ఇప్పుడు ఆ బుజ్జోడికి కష్టం వేసింది, ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు. కనీసం ఓదార్చేవాడు ఉన్నాడా? వాడి కన్నీళ్ళు తుడిచేవాడు ఉన్నాడా? వాడి కళ్ళల్లో నీళ్లు తుడిచేవాడు ఏడి? ఈ కన్న ముండా కొడుకు ఏడున్నారు కదా, వీళ్ళు పోయి అక్కడికి పోయి తుడవలేరు కదా వాడి కళ్ళు. వాడి కష్టం ఎవరు చెప్పుకుంటాడు? తలనొప్పి పుట్టినా ఏం పుట్టినా అని వాడికి వాడే బాధపడాలి తప్పితే పక్కోడికి చెప్పినా తీర్చేదేమి ఉండదంట. కనీసం $100 అప్పిచ్చేవాడు ఉన్నాడంట అమెరికాలో. తెలుసా మీకు? $100 ఒకడికి అప్పివ్వరు. ఎవడి డబ్బులు వాడు జాగ్రత్త చేసుకొని ఉన్నవి జాగ్రత్త ఖర్చు పెట్టుకోవడం తప్ప ఒకళ్ళకి హెల్ప్ చెయ్యరు. చచ్చిపోతే ఏదన్నా జరిగి ఇండియా పంపడానికి మన అసోసియేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తలా పావలు అప్పుడు వేసుకుంటారు సందాలు. సచ్చిన శవాలకు సందాలు వేసుకుంటారు తప్ప అమెరికాలో ఉన్నవాళ్ళు పక్కన వాళ్ళకి బ్రతికున్నప్పుడు పొరపాటును కూడా $100 కూడా అప్పివ్వరు. ఇది తెలుసుకొని సావండి తల్లిదండ్రులు. మారండి, ఇప్పటికైనా మారండి. పిల్లల్ని, దేశాన్ని కాపాడండి. పిల్లల్ని, ముక్కుపచ్చలారిని పిల్లల్ని అట్లా పంపమాకండి, బలి చేయవాకండి, వాళ్ళు ఎవడో కింద స్లేవులను చేయవాకండి. మనం ఇక్కడ 10 మంది చేత పని చేయించుకుంటుంటాము పొలాల్లో, మనం పోయి అక్కడ పోయి వాళ్ళ దొడ్లు కడుగుతున్నాం. అంత నీచమైన పనులు ఎవరు చేస్తారండి? ఇక్కడ అసలు చేస్తున్నారా? మన దేశంలో నీ బాత్రూమ్ కడిగే వాళ్ళు ఉన్నారా? 1500 కాదు 15,000 ఇవ్వు, నీ బాత్రూమ్ నువ్వు కడుక్కోవాల్సిందే. నీ పర్సనల్ బాత్రూమ్ వచ్చి పని అమ్మాయి కడగదు. మాకేం పని? గిన్నెలు దోమడి తోలుతాం, ఇల్లు చిమ్ముతాం, తుడుస్తాం, కానీ మాకేం పని? అది మీరు వచ్చలో పోతే మేము కడిగేది అంటున్నారు. సిగ్గు లేదా మీకు? ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని వెనక్కి పిలవంటారు బాబు పిల్లల్ని. ఇండియాని కాపాడండి, ఇండియా యువతను కాపాడండి, దేశ భవిష్యత్తును కాపాడండి.
హర్ట్ అయినా పర్వాలా, ఎవరు హర్ట్ అయినా నాకేం ఇబ్బంది ఏం లేదు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్పా, ఈ కష్టం చూడలేకనే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మారండి, మారండి. పిల్లల్ని వెనక్కి తీసుకురండి ప్లీజ్.